మీలో చాలామంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ ట్రైన్స్ ఇందులో ప్రయాణించి ఉంటారు. మీకు దీని చరిత్ర అన్నారు అనుకోండి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇది ఒక అద్భుతం. కానీ ఇవాళ భారత్కు రష్యాకు మధ్య ఇదే వందే భారత్ విషయంలో చాలా పెద్ద గొడవలు. అంటే ఫస్ట్ మీరు చూసారనుకోండి, ఫిబ్రవరి 15, 2019లో న్యూఢిల్లీ నుంచి పవిత్ర వారణాసి, సో దీనికి వందే భారత్ ట్రైన్ అనేది వీళ్ళు వేశారు. మీకు 759 కిలోమీటర్లు, మీకు జస్ట్ 8 గంటలలో ట్రావెల్ చేయడం న్యూఢిల్లీ టు వారణాసి. అలా మీరు దక్షిణ భారతదేశంలో చూసారో అనుకోండి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అంటే ఆల్మోస్ట్ 700 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 698 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం. అలాగే సికింద్రాబాద్ నుంచి మీకు తిరుపతి దూరం ఎంత, 662 కిలోమీటర్లు. అలాగే చెన్నై నుంచి విజయవాడ 514 కిలోమీటర్స్. ఇలాగా భారతదేశం అంతా కూడా వందే భారత్ ట్రైన్స్ను తీసుకురావాలి బిలో 800 కిలోమీటర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్లాన్. కానీ ఇప్పుడు రష్యా వాళ్ళతో ఈ గొడవలు ఏమిటి అంటే, మామూలుగా మీరు వందే భారత్, మీరు కామెంట్స్లో రాయండి ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఎక్కారు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుంది, అలాగే చైర్ కార్ అని అంటారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్ అన్నారనుకోండి 52 సీట్లు ఉంటాయి, చైర్ కార్ అన్నప్పుడు 78 సీట్స్, ఇదే కదా దాని లిమిట్. కానీ మీకు స్లీపర్ ట్రైన్స్ అనేవి ఉండవు. వందే భారత్ అంటేనే మీకు చైర్ కార్సే, అంటే కూర్చొని వెళ్ళడమే, పడుకోవడం అనేది కుదరదు. సో ఇవాళ ఇండియా యొక్క ఆలోచన ఏంటి, ఈ వందే భారత్ను మనము స్లీపర్ ట్రైన్స్గా కన్వర్ట్ చేయాలి, అంటే విడిగా స్లీపర్ ట్రైన్స్ కూడా ఉండాలి అని చెప్పి అనుకున్నాం. సో దానికోసము ఎన్నో దేశాలు, ఎందుకంటే ఇవన్నీ కూడా చూడండి చాలా మోడర్న్గా ఉండడము, ఒక జపానో, జర్మనీయో, రష్యానో ఇలాంటి దేశాల వద్ద మనము ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను తీసుకొని భారత్లోనే తయారు చేయాలి. అంటే ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటారు. సో మీకు చెన్నైలో ఉంటుంది, మీకు వాళ్ళే ఈ కోచ్లంతా కూడా తయారు చేస్తారు. సో ఇప్పుడు ఫైనల్గా ఈ డీల్ ఏమైంది, రష్యా వాళ్ళ చేతికి వచ్చింది. రష్యా వాళ్ళు మేము చేసి పెడతాము అంటే ఇటు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ యొక్క డిజైన్ అనండి, ఆ స్పీడ్ అనండి, మీకు అందులో ఉండే ఫెసిలిటీస్ ఇదంతా కూడా రష్యా వాళ్ళు మేము చేసి పెడతాము అంటే భారత్కి రష్యాకు మధ్య ఒక జాయింట్ వెంచర్. సో దీన్నే ట్రాన్స్మాష్ హోల్డింగ్, అలాగే మనది రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అంటారు. ఇది ఒక జాయింట్ వెంచర్. సో ఇందులో ఏంటంటే 6.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఖర్చు పెట్టబోతున్నారు. అంటే మనము ఈ కాంట్రాక్ట్ రష్యా వాళ్ళకి ఇచ్చాం. ఇక్కడే సమస్య అంతా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము. సో మీకు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేశారు, ఫస్ట్గా రష్యా వాళ్ళ రైల్వే నెట్వర్క్ మీదే శాంక్షన్స్ విధించారు. సో మరి ఇప్పుడు భారత్లో వందే భారత్ రైళ్లు నిర్మించాలి అంటే మీకు స్పేర్ పార్ట్స్, సిస్టమ్స్, మీకు అలాగే ఎన్నో పరికరాలు కావాలి కదా. రష్యా వాళ్ళు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో అది ఇవ్వలేరు. సో దాంతో ఏమైంది, భారత్కి రష్యాకు మధ్య చాలా పెద్ద గొడవలు. ప్రాజెక్ట్ అంటారా 6.5 బిలియన్ అమెరికన్ డాలర్స్, హ్యూజ్, అంటే దగ్గర 55,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నాం. దో ఇండియాలోనే ఈ ప్రాజెక్ట్ ఉన్నా కూడా రష్యా వాళ్ళ టెక్నాలజీ వాడతాం కదా, వాళ్ళు ఇమీడియట్గా డిజైన్ అనేది ఇవ్వాలి కదా. సో అలాంటిది జరగడం లేదు. దాంతో సీరియస్ అయిన భారత్ ఏంటంటే, ఇది మీరు చెయ్యగలరా చెయ్యలేరా అని గట్టిగా అడిగాం. లేదు ఇమీడియట్గా చేస్తాము అన్నారు. కానీ మనము కొన్ని మార్పులు చెప్పామండి. ఈ మార్పుల్లో మీరు గమనించారు అనుకోండి, ఫస్ట్ టాయిలెట్స్, మనము 4 టాయిలెట్స్ అని అడిగాము, కానీ వాళ్ళ డిజైనింగ్లో ఏంటంటే 3 టాయిలెట్స్. అలాగే మీకు ప్రతి ఒక్క ట్రైన్లో కూడా ఈ ప్యాంట్రీ కార్, ఫుడ్ తినడానికి సదుపాయాలు, రష్యా వాళ్ళు అది చెయ్యలేము అని చెప్పారు. సో దాంతో ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి అంటే మనకు 55,000 కోట్ల రూపాయలు, రష్యా వాళ్ళతో వాళ్ళేమో ఒక యుద్ధములో ఉన్నారు. సో ఫైనల్గా ఏం జరిగింది, రష్యా వాళ్ళు ఇచ్చిన డిజైన్ దాని ప్రకారమే మనం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళితే, ఎందుకంటే రేపు దేశంలో బుల్లెట్ ట్రైన్స్ కూడా రావాలి. మీరు ఒక వందే భారత్ ఎక్కారు అనుకోండి, 160 కిలోమీటర్లు పర్ అవర్, ఇది దీని మ్యాక్సిమం స్పీడ్. దీన్ని 200, 220 దాకా కూడా తీసుకువెళ్ళే ప్రయత్నాలు, అంటే రేపు బుల్లెట్ ట్రైన్స్ వచ్చినప్పుడు
మనము ఒక మోడర్న్ ఇండియాలో బతుకుతున్నామండి. ఇంకా కూడా ఈ పాతకాలపు ట్రైన్లు, సో అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవని మనం ఫీల్ అవ్వడము, సో ఈ రోజులంతా వెళ్ళిపోయాయి. రేపు భారత్లో అంతా కూడా మీకు మోడర్న్ రైల్వే నెట్వర్క్ అండి. మీకు బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి, ఇలాగ వందే భారత్ ఉంటుంది, ఇంకా కూడా మోడర్న్ రైల్వే నెట్వర్క్స్ వస్తాయి. సో ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అవన్నీ మనం వాటికి చర్మగీతం అనేది పాడేయాలి. సో ఈ పరిస్థితుల్లో రష్యా వాళ్ళు మనకి ఇవ్వబోతున్న ఈ రైళ్ళు చాలా చాలా బాగుంటాయని చెప్తున్నారు. కానీ మనం ఏమంటున్నాం, ఇంకా ఫెసిలిటీస్ పెంచండి, ఇంకా కూడా అంటే 3 టాయిలెట్స్ అన్న ప్లేస్లో 4 టాయిలెట్స్ పెట్టండి, అలాగే ప్రతి ఒక్క ట్రైన్లో ఒక ప్యాంట్రీ కార్ పెట్టండి అని మనం అడిగాం. కానీ ఇలా చేస్తే కాస్ట్ మీకు చాలా చాలా పెరిగిపోతుంది. డిజైనింగ్ అంటున్నారా, అందులో మార్పులు అనుకోండి, ప్రోటోటైపే మారిపోవచ్చు అని చెప్పి రష్యా వాళ్ళు మనకి చెప్పడం. దాంతో మన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈయన ఇలా కాదు, ఎలాగైతే మనం అనుకున్నామో రష్యాకు భారత్కి మధ్య ఎలాంటి ఒక జాయింట్ వెంచర్ ఉందో, ఎలాంటి డిజైనింగ్ మీరు ఇచ్చారో దాని ప్రకారమే 1920 మీకు రైళ్లు వాళ్ళు నిర్మించి ఇవ్వాలి. సో దీన్నే మీకు వందే భారత్ స్లీపర్ ట్రైన్ లేదా స్లీపర్ కోచెస్ అని అంటారు. మీకు చాలా చాలా హై క్లాస్గా ఉండే ఫెసిలిటీస్ ఇందులో ఉండబోతుంది. అంటే ఒక డెస్టినేషన్ వెళ్ళాలి అంటే భారత్లో ఒక ట్రైన్లో ఎక్కారంటే అబ్బా ఇదేదో ఒక ఆస్ట్రేలియాలో ఉన్నట్టు, జర్మనీలో ఉన్నట్టు ఒక ఫీల్ మీకు కలగాలి. అలాంటి సదుపాయాలు ఇవాళ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రష్యా వాళ్ళ కండిషన్ ఏంటంటే అదే డిజైన్ ఉండాలి, అదే బడ్జెట్ మీరు పెట్టుకోండి, అందులోనే మేము మీకు మంచి రైళ్లు నిర్మించి ఇస్తాము. అంటే నిర్మించడం కాదండి, నిర్మించడం ఇక్కడ చెన్నైలో ICF ఫ్యాక్టరీ ఉంటుంది చూసారా, అందులోనే మనం రైళ్లు తయారు చేస్తాం, కోచ్లు తయారు చేస్తాం. కానీ టెక్నాలజీ, డిజైనింగ్ మీకు ఎలా ఉండాలి, ఆ ట్రైన్ ఎలా ఉండాలి అనబడే ఆ రూపము మాత్రము రష్యా వాళ్ళు ఇస్తారు. సో ఫైనల్గా మీకు జనవరి 20 డొనాల్డ్ ట్రంప్ గారు రావడము, రష్యాపై ఉండే శాంక్షన్స్ అంతా కూడా ఆయన తీసివేశారు అనుకోండి, అప్పుడు వందే భారత్ మీకు ఒక అద్భుతమైన రైల్వే నెట్వర్క్గా ఉంటుంది. ఎందుకంటే ఈ జాయింట్ వెంచర్లో రష్యా వాళ్ళు అత్యుత్తమమైన టెక్నాలజీని వాడబోతున్నారు. దీనిని ఎగ్జాక్ట్లీ మేక్ ఇన్ ఇండియా అనబడే ప్రాజెక్ట్లోకి, అంటే వాళ్ళ టెక్నీషియన్స్ వాళ్ళ ఫ్యాక్టరీ ఇక్కడ మన వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంజనీర్లు ఇలాంటి రైళ్లను నిర్మించబోతున్నారని చెప్పి వార్తలు. కానీ భారత్కి రష్యాకు మధ్య ఉన్న గొడవ మాత్రము 55,000 కోట్ల డీల్. సో ఇందులో ఏ మాత్రం డిజైన్ మారినా కూడా మనము ఒప్పుకోము. ఒకవేళ కొత్త రకమైన డిజైన్ కావాలి అంటే రష్యా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఫైనల్గా మన రైల్వే మంత్రి ఏమంటున్నారంటే మేము ముందు ఏదైతే మాట్లాడుకున్నామో అదే పద్ధతిలో వందే భారత్ స్లీపర్ కోచెస్ రెడీ అవుతాయి, త్వరలోనే ఈ ట్రైన్స్ను మీ ముందు పెడుతున్నాము అని చెప్పేసి ఆయన నిన్నటికి నిన్న ప్రకటించారు. మరి భారత్ రష్యా మంచి ఫ్రెండ్లీ కంట్రీస్, వాళ్ళ మధ్య ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇన్ని గొడవలు ఏంటి? ఇవాళైనా వీళ్ళు కలిసి మెలిసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఈ వార్తలు మీరు విన్నారా? ఇండియాకు రష్యాకు మధ్య ఎప్పుడు ఏ విషయంలో కూడా గొడవలు రావు కదా, మరి ఇందులో ఎందుకు వచ్చింది, కారణాలు ఏమిటి మీరు చెప్పగలరా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.